10వ తరగతి 2025 ఫలితాలలో నర్సీపట్నం నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం. ఆనందోత్సాహాలలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు. 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించి 593/600 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు. నేడు ఏపీలో విడుదల అయిన 10వ తరగతి ఫలితాలలో నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సీపట్నం బ్రాంచి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సునామీ సృష్టించారని పాఠశాల ఏవో నెరేళ్ల సీతా చంద్రిక అన్నారు. మొత్తం పరీక్షకు 92 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ రోజు విడుదల అయిన ఫలితాలలో నర్సీపట్నం నలంద ఇంగ్లీషు మీడియం మరియు ఐటీ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థిని మంగళగిరి కావ్య 593, కె జోష్నవి 593/600 మార్కులను సాధించారని తెలిపారు. 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 23 మంది, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 44 మంది అన్నారు. 92 మంది పరీక్షలు రాయగా మొత్తం 100% మంది ప్రత్యేక సాధించారన్నారు. ఇంతటి ఘన విజయానికి సాధించిన విద్యార్థులను నలంద స్కూల్ ఫౌండర్ మరియు చైర్మన్ నెరేళ్ల రాజేష్, ఏవో నెరేళ్ల సీతా చంద్రిక, ప్రిన్సిపల్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి కారణాలైన అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులకు అభినందనలు Firstly, I would like to congratulate all my students of Nalanda who has given a great result to the school. Nearly 92 students have been appeared for the academic year 24-25, and in that 2 students have secured 593 with exemplary result. And in that 92 students, nearly 45 students have crossed 500 above, and many more 20 students have crossed 550 above. This is the result of our teachers, students and the parents. Completely it is the hard work of our teachers and dedication of our teachers and for training the students in such a great way. I would like to thank all my parents also for giving this opportunity. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎస్ఎస్సి 10th క్లాస్ 2024-25 బ్యాచ్ గవర్నమెంట్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ రిజల్ట్లో నర్సీపట్నం టౌన్లోనే హైయెస్ట్ మార్క్స్ 593 మార్క్స్ మన నర్సీపట్నం నలందకి రావడం జరిగింది. అది ఇద్దరు పిల్లలకు వచ్చింది 593. టోటల్గా 92 మెంబర్స్ అపీర్ అయ్యారు. అందులో 45 మెంబర్స్ 500 క్రాస్ అయ్యారు. 590 క్రాస్ అయిన వాళ్ళు ఇద్దరు, 580 క్రాస్ అయిన వాళ్ళు 4, 550 క్రాస్ అయిన టోటల్ 20 మెంబర్స్ అండి. ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన మా అధ్యాపక బృందానికి, మా పిల్లలకి, పేరెంట్స్ ఆయన కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు అండి. ఎప్పటిలాగే నలంద చూస్తే కొత్త క్యాంపస్కి వచ్చిన తర్వాత నుంచి లాస్ట్ 2 years 582 వచ్చింది, లాస్ట్ బిఫోర్ ఇయర్. నెక్స్ట్ 588 వచ్చింది. ఈ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్ 593 ఇద్దరికి వచ్చింది. ఇది డే బై డే నలంద నలంద డెవలప్ అవడానికి కూడా డే బై రిజల్ట్, ఇయర్ బై ఇయర్ రిజల్ట్, మంచి రిజల్ట్ మేము సాధిస్తూ ముందుకెళ్లి తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఎస్ఎస్సి రిజల్ట్లో నలంద విద్యార్థులు విజయదుందు మోగించడం జరిగింది. ఈ ఎగ్జామ్కి 10th క్లాస్ పిల్లలు 92 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో మనకి 593 మార్క్స్ జోషన్ బై 600 రావడం జరిగింది. అదేవిధంగా ఎం కావ్యకి 593 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 రావడం జరిగింది. అలాగే ప్రతీకకి 583 మార్క్స్ రావడం జరిగింది. విజయ్ కుమార్ 579. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తుంటే అబౌవ్ 500 క్రాస్ అయిన వాళ్ళు 45 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 550 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో మా యొక్క విద్యార్థుల యొక్క హార్డ్ వర్క్,
అండ్ టీచర్స్ డెడికేషన్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము ఎక్కువ కూడా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చదివించడం జరిగింది. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ సక్సెస్ ఈ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విజయాలు మనం ఎప్పుడో ఒకప్పుడు వస్తుండే కానీ నలందకి ఎల్లప్పుడూ కూడా వస్తుంటాయి. గత 4-5 years నుంచి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే టౌన్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలవడం జరుగుతుంది. Good morning everyone. Just now results have announced. We have secured 593 2 members and 583 and more than 500 above we got 20 members. We are very happy. Okay. Next thing is what we are inculcating in this school is Nalanda English Medium School is right from 6th class onwards we are introducing IIT, which is a very basic foundation for the studies. Apart from that, in the all-round performance of this, for the all-round performance of the students, we are inculcating sports, games and all stress-free education, which is very essential for the students. So by this we got this achievement. Thank you very much. Thank you Nalanda. Once again we are very happy. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ నో ఇప్పుడే రిజల్ట్ చూసాము, 10th క్లాస్ రిజల్ట్. 10th క్లాస్ రిజల్ట్లో 593 టౌన్ ఫస్ట్. సో 593 అనేవి 2 593s వచ్చినాయి మాకు. అదే కాకుండా ఎవ్రీ సబ్జెక్ట్లో 100 స్కోరింగ్ అనేది వచ్చింది, ఈవెన్ ఫ్రమ్ తెలుగు టు సోషల్. సో అన్ని సబ్జెక్ట్స్లో కూడా 100 అచీవ్ అయ్యాము. అండ్ 593s 2 వచ్చాయి. అండ్ మా దగ్గర ఉన్న 90 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 50% అబోవ్ 43 స్టూడెంట్స్ 500 అబోవ్ మార్క్స్ అనేవి గెయిన్ చేశారు. సో నర్సీపట్నంలో కార్పొరేట్స్కి ధీటుగా, కార్పొరేట్స్ని మించి అని చెప్పగలుగుతాను నేనంటే. ఎందుకంటే ఇవాళ చూసిన రిజల్ట్స్లో నర్సీపట్నంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికంటే కూడా ద బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చాము. సో లోకల్ స్కూల్ అయినా సరే కార్పొరేట్ స్టాండర్డ్స్ కంటే కూడా మించి రిజల్ట్ అనేది ఇచ్చాము. సో అదే త్రూ అవుట్ ద ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఎంతగా నర్సీపట్నంలో టాప్ మోస్ట్ స్కూల్స్ కూడా చేయలేనంతగా చేశామనేది నర్సీపట్నంలో అందరూ చూశారు. సో నలందాలో ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రయారిటీ ఉండదు. త్రూ అవుట్ ద 360 degrees పిల్లలకి కావాల్సినవన్నీ స్పోర్ట్స్ అయినా లేదా ఎక్స్ట్రా కరిక్యులర్స్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ షైన్ అప్ ద స్టూడెంట్స్ వెరీ బ్రైట్లీ హియర్. సో అది మాత్రం మేము డ్యామ్ షూగా చెప్పగలుగుతాము. అండ్ నలంద అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ ల్యాబ్ తోటి ఉంది నర్సీపట్నంలో, వేరే ఏ స్కూల్లోనూ లేదు అలాంటి సైన్స్ ల్యాబ్ అనేది. సో వీ కెన్ ప్రౌడ్లీ సెట్ దట్ వన్. అండ్ ఈ ఇయర్ నుంచి ఇంకొంచెం ఈ స్కూల్ని ఇంకా ద బెటర్ స్టెప్ తీసుకోవడానికి ఎస్ బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ఫర్ ఐఐటి. సో ఐఐటి ఎస్ బ్యాచ్ సిలబస్ అనేది మేము చాలా పర్సనల్గా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి రన్ చేస్తున్నాము. అండ్ అదే హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి సిలబస్ కూడా మేము ఓన్గా క్రియేట్ చేసుకున్నాము. ఆ సిలబస్ ఏంటి అని అంటే ఫ్రమ్ ద 6th to 9th వరకు ఇంటర్మీడియట్ ఏదైతే మెయిన్స్ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నాయో ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా 6th నుంచి 9th వరకు ఉండే సిలబస్లోనే మేము మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనేది సో ఇక్కడ ఎస్ బ్యాచ్లో చెప్తున్నాము ఈ ఇయర్ నుంచి. సో దానికోసం అని చెప్పని ఫర్ ద ఎస్ బ్యాచ్ వీ హ్యావింగ్ దట్ సైన్స్ ల్యాబ్ ఆల్సో అండ్ ఆల్సో కంప్యూటర్ ల్యాబ్ ఆల్సో. సో ఎస్ బ్యాచ్ వరకు వచ్చేసరికి ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిటీ మోడ్లోనే జరుగుతాయి. నర్సీపట్నంలో ఎస్ బ్యాచ్ అనేది ఈవెన్ ఫార్ బెటర్ దెన్ ఎగ్జామ్స్ ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఐఐటి వరకు. సో 40 systems తోటి ఓన్లీ సిబిటీ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక కంప్యూటర్ ల్యాబ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఫర్ ద ఎస్ బ్యాచ్. ఈ ఇయర్ ఎస్ బ్యాచ్ రిజల్ట్ అనేది ఏదైతే మెయిన్స్ అడ్వాన్స్డ్లో కూడా మేము ప్రూవ్ చేసుకుంటాము. ఆల్రెడీ ఈ ఇయర్ 10th రిజల్ట్ అనేది ప్రూవ్ అయింది మా దగ్గర. ఈ 593s 2s అనేవి ఏ స్కూల్లోనూ రాలేదు, మాకు 593s 2s అనేవి వచ్చినాయి. అండ్ ప్రతి సబ్జెక్ట్లోనూ 100s కూడా వచ్చాయి. సో దీన్ని ఇంకా ఇంకా బెటర్గా చేస్తాము. సో ఇప్పటి వరకు ఎలా అయితే పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉందో నలందాకి, సో ఇంతకంటే బెటర్ సపోర్ట్ ఇస్తారు, ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్తారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ వీ కెన్ ప్రౌడ్లీ సెట్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ నలంద. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.